సైన్స్ ద్వారా పరిశోధనలు చేసి మనకు ఈ గొప్ప గొప్ప ఆవిష్కరణలు తీసుకొచ్చారంటే ఆ సైన్స్ యొక్క ఆ పరిజ్ఞానమే. కాబట్టి మీకు సైన్స్ బోధిస్తున్న గోపి సార్ కూడా ఈసారి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాబట్టి ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి, శ్రమ అనేది నీ ఆయుధం అయితే విజయము నీ బానిస అవుతుంది. ఏం చెప్పండి? శ్రమ అనేది నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. ఇది ఎంత ఉన్నత స్థాయిలో మీరు నిలబడినా శ్రమ అనేది నీకు ఆయుధంగా లేదనుకోండి, విజయం నీ బానిస కాదు. ఒక్కొక్కసారి శ్రమ పడతాం కానీ విజయం సాధించుకోలేకపోవచ్చు. అందుకు గల కారణం ఏంటంటే శ్రమ పడితేనే కాదు, ఆత్మవిశ్వాసము కూడా మెయిన్. అర్థమవుతుందా? ఆత్మవిశ్వాసాన్ని పొందుకొని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడాలి. ఒక మొక్క వృక్షంగా ఎదగాలంటే దానికి ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. జంతువుల నుంచి ప్రమాదం వస్తుంది, వడగాలి నుంచి ప్రమాదం వస్తుంది, జడివాన నుంచి ప్రమాదం వస్తుంది. అవన్నిటిని తట్టుకుని ఆ మొక్క ఎదిగి 100 మందికి ఒక నీడనిస్తుంది, కలపనిస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది. ఆ విధంగా వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇప్పుడే ఏదో అయిపోయింది, ఈ పరీక్షతో నా జీవితం అయిపోయింది అని మాత్రం